ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనందరం కూడా ప్రతి ఒక్కరి క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ చేసుకుంటూ ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నారు. మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క శుభాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమం ముందుకు నడుస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యేసు అనగా రక్షకుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆయన గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రభుకే మహిమ. యేసు ప్రభు పుట్టిన సమయంలో మరి గొల్లలకు వర్తమానము దూత ద్వారా వచ్చారు. ఈ దేవదూత వర్తమానం తీసుకొస్తూ వీళ్ళకి శుభాలు పలుకుతూ సంతోషమైన వర్తమానం మీ ఎద్దకు తీసుకొచ్చని చెబుతూ, నేడు మీ కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు రక్షకుడు అంటే ఎవరు? రక్షించేవాడు. రక్షకుడు అంటే భక్షించేవాడు కాదు. ఈరోజు చాలామంది పేర్లు పెట్టుకుంటున్నారు. అసలు యేసు అనగా రక్షకుడు. చాలామంది ఆ పేరు పెట్టుకుంటున్నారు, కానీ ఎవరు ఇతరులను రక్షించలేకపోతున్నారు. నశించిపోతున్నవారు రక్షించట్లేదు, పాప ఊపిలో ఉన్నవాళ్ళు రక్షించట్లేదు. అలా కాకుండా చాలామంది ఈరోజు చూసినట్లయితే యేసు అన్న పేరు మాత్రం ఉంటుంది, కానీ వారు ఒక త్రాగుబోతుగాను, లేకపోతే జోదగాడుగాను, ఇంకా ఎలా అనేక వ్యసనాలుగా ఉన్న వ్యక్తిగా ఉంటున్నారు. పేరు మాత్రం పెట్టుకుంటున్నారు. క్రైస్తవ సోదరి సోదరుడా, పేరు పెట్టుకున్నామంటే పేరుకు తగ్గ జీవితం మనలో ఉండాలి. యేసు అంటే రక్షకుడు. మరి ఈ రక్షకుడు ఈ భూలోకానికి వచ్చి ఎంతోమందిని రక్షించాడు. ఆయన ఉద్దేశం రక్షించాలన్నదే. ఆయన ఉద్దేశం నశించిపోతున్న వారిని, పాపులను నరక కూపం నుండి తప్పించి రక్షించాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఆయన గురించి చదివినట్లయితే యేసు అనే శబ్దమునకు ఏమర్థం ఉందని కింద పుట్నోట్లో 2వ చదవండి. యేసు అనే శబ్దమునకు రక్షకుడు. ప్రభువుకు మహిమ. ఈరోజు చాలామంది పేర్లు పెట్టుకుంటారు. ప్రియ దేవుని బిడ్డ, అసలు రక్షకుడు అంటే ఎవరు? రక్షకుడు అంటే ఎలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదాహరణకు, ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడ బావిలో పడ్డాడో, లేకపోతే చెరువులో పడినా, కాలువలో పడినా, ఆ వ్యక్తిని అలా చూస్తూ బాగా పడిపోయారు. అసలు ఎలా పడ్డావు? మరి ఇప్పుడు ఎలా ఉందంటే మీడియా కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే, ఆడ పడిపోతుంది. ఇప్పుడు వచ్చిన మీడియా వచ్చింది, సెల్ ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు కొంతమంది చిత్రీకరిస్తున్నారు. ఒక వాగులో కొట్టుకుపోతుంటే ఆ కొట్టుకుపోయే వ్యక్తిని తీస్తున్నారు. ఇద్దరు కొట్టుకుంటున్న వ్యక్తిని ముందు ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. ఆ వారిని తప్పిద్దాం, విడిపిద్దాం, కాపాడదాం, రక్షిద్దామని లేదు. మరి ఎలా? ఈరోజు ఈ సెల్ ఫోన్లోకి, యూట్యూబ్లోకి, మరి ఫేస్బుక్లోకి, ఈ వాట్సాప్లో, ఈ ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. కొన్ని వింతయి, కొన్ని జరిగినాయి. అవన్నీ ఎలాగా అంటే, వాళ్ళిద్దరు కొట్టుకున్నది వీడియో తీస్తున్నారు, అతను చంపింది వీడియో తీస్తున్నారు, లేకపోతే అతను మరి తిట్టుకోవడాలు ఎన్ని వీడియోలు తీస్తున్నారు. అవే కంట్రోల్ చేసే పద్ధతి ఎవరైనా రక్షించేవాడు అంటే వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య సఖ్యతపరిచి, సమాధానపరిచి, వాడు కొట్టుకోకుండా వాళ్ళని రక్షించాలి. అప్పుడే వీరు రక్షకుడు అవుతారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే వీరిని భక్షకులు అంటారు. చూడండి ప్రియ క్రైస్తవ సోదరి సోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అసలు రక్షకుడు అంటే రక్షించేవాడు. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన క్రియల ద్వారా చూపించాడు. ఆయన రక్షకుడని నిరూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయంలో మరి అక్కడ గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, 10వ వచనం, లూకాసు వార్త 19:10లో మరి ఈయన రక్షకుడని ఎలా నిరూపించాడు? రక్షకుడు అనటానికి కారణం ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 19:10లో నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు. దేవునికి మహిమ. జాగ్రత్త వినండి. అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికే దేవుడు
ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక మానవుడిగా రక్తమాంసాలతో భూలోకానికి వచ్చాడు. ఎందుకు? ఒక మనిషితో మాట్లాడాలంటే ఆయన కూడా మనిషిగా ఉండాలి. ఇప్పుడు నాతో మాట్లాడాలంటే మరి ప్రభు ఈరోజు మరి భూలోకానికి ఒక మానవుడు ఎందుకు వచ్చాడంటే, నాతో మాట్లాడాలంటే ఇప్పుడు మనం తెలుగువాడు, ఈ తెలుగు వాళ్ళతో మాట్లాడంటే తెలుగు వ్యక్తి ఉంటేనే మనకు అర్థం అవుతుంది. వేరే లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. లేకపోతే ఇంకొకరు ఎవరు ఏదో రకంగా వచ్చి ఒక పశువులాగా వచ్చో, లేకపోతే ఒక జంతువులాగా, ఒక పక్షిలాగో, ఒక పురుగులాగా వస్తే మనకు ఆ భాష అర్థం కాదు. అందుకనే ప్రభువు కూడా ఈ లోకానికి ఒక మానవుడిగా వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించాలి. దేవునికి మహిమ. రక్షించుట కొరకు రక్త మాంసముతో మానవుడిగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే మరి ఎవరిని ఆ రక్షకుడు అనగలుగుతామంటే రక్షించేవాడిని. ఇక్కడ ఈ లూకాసు వార్తలు చూసినట్లయితే మనకి జక్కయ్య కనిపిస్తున్నాడు. జక్కయ్య అనగా అర్థం ఏంటంటే పవిత్రుడు. పేరు మాత్రం బాగానే ఉంది, పవిత్రుడు అని. జీవితంలో పవిత్రత లేదు ఈ జీవితంలో. జక్కయ్యలో ఏంటయ్యా అంటే అన్యాయంగా అక్రమంగా ట్యాక్సీలు ఈ పన్నులు వసూలు చేసే వృత్తి. ఆయన పని ఏంటంటే ఎక్కువగా జనాల దగ్గర ఈ డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ఇక అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా వసూలు చేస్తున్నాడు. పేరుకు మాత్రం పవిత్రుడే, కానీ తనలో ఈ పవిత్రత లేదు. ఊరంతా, గ్రామం అంతా, ప్రజలంతా ఆ ఎరుకో ప్రాంతాలు ఏమనుకుంటున్నారంటే జక్కయ్య పాపాత్ముడు, అందరిలో గుసగుసలు. కాబట్టి ఈయన ప్రజల్లోకి వెళ్ళాలన్నా ఆయనలో ఒక భయము, ఆందోళన, కంగారు వచ్చి ఉంటుంది. అందుకే యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకొని, కరెక్ట్గా యేసు ప్రభు ఏ ప్లేస్లోకి వస్తున్నాడో తెలుసుకొని, అక్కడ ఈ ప్లేస్లో ప్రభు వస్తాడని తెలిసి అక్కడ మేడు చెట్టు ఉంటే ఆ మేడు చెట్టు ఎక్కాడు. ఎందుకు? సమాజానికి తెలియకూడదు, సమాజంతో వాళ్ళకి ఎవరు కనపడకూడదు. ఒకవేళ వచ్చారా ఎవరో ఒకరు సనుగుతారు, దూషిస్తారు, తిడతారు. ఈ మాటలు నాకెందుకు అనుకున్నారు? మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎవరికి తెలియదు కదా, ఎవరికి కనపడట్లేదు, పైగా పొట్టిగా ఉన్నాడు. అయితే కరెక్ట్గా చెట్టు మీద ఉన్న జక్కయ్యను ఎరిగాడు. ఆయన తెలుసుకున్నాడు. అందరు హృదయాలు ఎరిగిన దేవుడు కనుక చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూశాడు. ఇంతమంది, చాలామంది ఈ చెట్టుకి దగ్గర చాలామంది వచ్చారు ప్రభుని చూద్దామని, కానీ వీళ్ళు ఎవరిని పిలవలేదు. చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూసి జక్కయ్య దిగు, పేరు పెట్టి పిలిచాడు. ప్రభుకు మహిమ. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు అండి. ఆ జక్కయ్య పేరు తెలుసు. మరి ఎలా? అన్నీ ఎరిగిన దేవుడు కనుక జక్కయ్య దిగు, త్వరగా దిగాలి, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదన్నాడు. జక్కయ్యకి ఆశ్చర్యం. నా పేరు తెలుసుకున్నాడు, నా ప్రవర్తన తెలుసుకున్నాడు. ఏంటా నీ ఇంట ఉండవలసిందని ప్రభువే చెప్పాడు స్వయంగా. ఆయన మా ఇంటికి రా ప్రభు అని వేడుకోవాలా, కానీ ప్రభు అన్నాడు నేడు నీ ఇంట ఉండవలసిందని. అప్పుడు జక్కయ్యలో ఒక మంచి పరివర్తన వచ్చింది, అతను పశ్చాత్తాపం వచ్చింది, క్షమాపణ హృదయం కలిగింది. అంటున్నాడు, ప్రభువా నేను ఎవరి యొద్ద నేను అన్యాయంగా దేనినైనా తీసుకుంటే ఇప్పుడు 4 వంతులు చెల్లిస్తానన్నాడు. కారణం ఏంటి? తనలో ఒక మార్పు వచ్చింది. ప్రభువుకు మహిమ కలుగును గాక. చూడండి 6వ వచనం చదవండి. ఇక్కడ గమనించినట్లయితే త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. అందరూ అది చూసి అది ఇప్పుడు అందరిలో సనుగుడు వచ్చింది. ఈ జక్కయ్య అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తున్నాడు కదా, ఇది ఒక పాపి అనుకున్నారు. యేసు ప్రభు ఎప్పుడైతే జక్కయ్య నీ ఇంటికి వస్తానన్నారు అందరు సనుగుడు ప్రారంభమైంది. ఎలాగా? ఈయన పవిత్రుడు, పరిశుద్ధుడు, ఇలాంటి ప్రభువు ఆ పాపింటికి వెళ్ళటం ఏంటనుకో. అసలు పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు కదా. ప్రైజ్ ద లార్డ్. ఎవరు నశించిపోకూడదు, ఎవరు పాడవకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదు అనేది ఆయన ఉద్దేశం. అందుకనే ప్రభు వచ్చాడు. ఈ సంగతి తెలియక వీళ్ళేమంటున్నారు, ఈ పాపింటికి ఎలా వెళ్తున్నాడు ఈయన. నెక్స్ట్ ఏమంటున్నారు? వెళ్ళునని సనుక్కొనిది. నిలువబడి ప్రభువా ఆస్తిలో సగభాగం ఎవని యొద్దనైనను దేనినైనను తీసుకుని ఎడల 4 వంతులు మరలా చెల్లింతునని చెప్పాను. అందుకు యేసు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. హల్లెలూయా. చూడండి, ఆ ఇంటికి రక్షణ, ఆయన రక్షకుడు కనుక రక్షణ వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. చాలామంది పేర్లు పెట్టుకుంటారు ఈరోజు, రకరకాల పేర్లు, వెరైటీ పేర్లు. 2 భార్యాభర్తలట, వాళ్ళు కూడా ఒక వెరైటీ పేర్లు. చాలామంది ఇప్పుడు ఏముంటుందంటే మనం పేర్లు పెట్టుకుంటామండి. మన పేర్లు కూడా ఇప్పుడు ఇంట్లో కొంతమంది ముద్దుగా పెట్టుకుంటారు. ఈ మధ్య కుక్క పిల్లల పేర్లు కూడా పెట్టుకున్నారు కొంతమందికి, పప్పి అని, ఇంకా రకరకాలుగా. కొంతమంది హ్యాపీ బాబ్ అని, కొంతమంది కిస్ అని, కొంతమందికి ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగే 2 భార్యాభర్తలు పేర్లు పెట్టుకున్నారు.
వాళ్ళ పేర్లు ఏంటి? పరమాణము, నెయ్యి. చూడండి ఈరోజు పేర్లు ఎలా ఉన్నాయి వెరైటీగా. ఒక వ్యక్తికి పాపం వీళ్ళ నిక్ నేమ్స్ తెలియక అలా వెళ్తూ ఉండగా పొలంలో కనిపించాడు. పొలంలో ఇక్కడ భార్యాభర్తలు ఉన్నారు కదా, ఈ భర్తనే ఉన్నాడు పొలంలో. అప్పుడు వెళుతూ పొలంలో కనబడ్డ బావగారిని పలకరిస్తూ, బావగారు ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నాను, మీరు ఇంకా పొలంలో కలిసి వెళ్దామని అంటే, సరే మీరు పదండి, ఇంటి దగ్గర పరమాణం ఉంది అన్నాడు. అనేది ఈయనకి ఎంతో ఆనందం. పరమాణం అంటే అబ్బా చాలా, నాకు పరమాణం అంటే చాలా ఇష్టం అనుకొని పరుగుని ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే చెల్లెమ్మంది ఇంట్లో. చెల్లెమ్మని చూస్తే ఇక ఆమె కూడా అన్నయ్య ఇప్పుడే వచ్చావా, పొలం వెళ్ళారు కదా మీ బావగారు, కనపడ్డారమ్మ వస్తున్నారంటే, సరే ఏమేముంది అన్నయ్య గారు, మరి నెయ్యి వచ్చిందాకా ఉంటావా లేకపోతే ఇప్పుడే అన్నం పెట్టమంటారు అన్నారు. ఆయన ఏమనుకున్నారు, పరమాణానికి కాంబినేషన్ నెయ్యి ఇంకా బాగుంటుంది అనుకున్నాడు. అనుకొని ఒకవేళ పరమాణులోకి మరి ఆ నెయ్యి రప్పిస్తుందేమో అనుకొని, పర్వాలేదమ్మా నెయ్యి వచ్చిన తర్వాతే తింటాలి అన్నారు. ఈలోపు ఆయన పని చేసి పొలం నుండి వచ్చారు. 4 అయిపోయింది. అయ్యయ్యో ఇప్పుడు దాకా లేటుగా ఉన్నాం, అన్నయ్య గారిని కూడా నీ గురించి వెయిట్ చేయించాం కదా, మరి త్వరగా రండి ఇద్దరు భోజనం వడ్డిస్తానని భోజనం వడ్డించారు. వడ్డించిన తర్వాత ఆమె ఇంకా ఈ పరమాణం కానీ ఈ నెయ్యి కానీ ఏమీ లేవు. ఆమె పచ్చడి వేసి భోజనం పెట్టేసింది. చూడగానే తింటే ఇంకా వస్తుందేమో పరమాణం, ఇంకా వస్తుందేమో అని చూస్తూ ఉన్నాడు. అప్పుడు తినండి అన్నయ్య గారు, చేంజ్ చేస్తా, మీరు కొంచెం మరి నాకు తెలియలేదు, సడన్గా వచ్చారు, నేను ఏం వంటానికి కూడా లేకుండా పోయింది, అందుకే పచ్చడి వేసి పెట్టి ఏమనుకోబాక అంటున్నా. ఈలోపు అన్నాడు, అమ్మ ఇందాక పరమాణం అన్నావు కదా, పరమాణం నెయ్యి అన్నావు కదా, మరి ఆ పరమాణం లేదా అంటే, అదే అన్నయ్య గారు, అయ్యో మీ బావగారి పేరేమో నెయ్యి, నా పేరేమో పరమాణం అందాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. పేర్లు వెరైటీగా ఈరోజు ప్రజలలో అలాగ కొంతమంది పెట్టుకుంటారు. కానీ ఇక్కడ యేసయ్య రక్షకుడు అంటే రక్షించేవాడు. ఎందుకు? ఆయన నిన్ను నన్ను రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన రక్షకుడు. ఈ దూత ద్వారా ప్రజలందరికీ కలగబో సంతోషకరమ వర్తమానం చెప్పి, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గత 2023 మరి సంవత్సరముల క్రితం ఒక మానవుడిగా ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన ఒక రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఆయన అనేక మందిని వెలిగించాడు, అనేక మందిని రక్షించాడు. రక్షకుడు అని పేరు పెట్టుకుని సరిపోయిందా? అందరిని అంటామా? అందరికీ అభివృద్ధి ఇవ్వగలమా? ఇప్పుడు చాలామంది చూడండి, కొంతమంది ఎర్రగా ఉంటే అది ఎర్ర అబ్బాయి అంటారు. ఎందుకు? అతను ఎర్రగా ఉన్నాడు కాబట్టి. నల్లగా ఉంటే ఫలానా నల్ల అబ్బాయి, నల్లాడు, ఈ తెల్లోడు పిలుస్తూ ఉంటారు ఇంట్లో. ఇంకా కొంతమంది పెద్దోడు, చిన్నోడు, బుల్లోడు అని ఎందుకు పిలుస్తున్నారు? ఆ పేర్లు పెట్టి సంబోధిస్తూ, అతను చిన్నవాడుగా ఉన్నాడు కాబట్టి చిన్నోడు అంటున్నారు, అతను మరి పెద్దోడు కాబట్టి పెద్దగా ఉన్నాడు, ఇంట్లో మా పెద్దోడు, హల్లెలూయా. అలాగే పాలమ్మే వాళ్ళు ఉంటారు, అతని పేరు ఉంటుంది కానీ ఆయన ఏమని పిలుస్తారు? పాలబ్బాయి అంటారు. అంటే ఆయన పేరు పాలబ్బాయా? కాదు. కానీ పాలు అమ్ముతాడు కాబట్టి, పాలు తీసుకొస్తాడు కాబట్టి పాలబ్బాయి. ఇట్లా పూలమ్మేవాళ్ళు ఉన్నారు, పూలబ్బాయి లేదా పూలమ్మాయి అని పిలుస్తుంటారు రకరకాలుగా. ఇట్లా ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రభువుకి మరి ఆ రక్షకుడని ఎందుకన్నారు? ఆయన రక్షించేవాడే కనుక. అందుకని నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఏమంటున్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ప్రభువుకు మహిమ. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి సహోదరి, ఈరోజు నీ జీవితంలో కూడా నిన్ను రక్షించాలన్నది ఆయన ఉద్దేశం. చూసారా, ఆయన వచ్చారు, మరి జక్కయ్యని రక్షించాడు కనుకనే రక్షకుడయ్యాడు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సర్వమానవాళి ఆయన గురించి తలంచుకుంటూ యేసు ప్రభు పేరు ఎంతమంది ఈరోజు పెట్టుకోగలుగుతున్నారు? ఆయన రక్షకుడు కనుక ఆయన రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆయన రక్షకుడు అయ్యాడు. ఆయన క్రియల ద్వారా చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నశించి దాని వెదకి రక్షించడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇంకా యేసు ప్రభు మరి ఆ పేరు పెట్టుకున్న 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో కూడా చూడండి, ఆ 15వ వచనంలో కూడా ఏమనుంది? ఇక్కడ ఆయన పాపులను రక్షించడానికి వచ్చినారని. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు దేవునికి మహిమ. ఆయన రక్షకుడు ఎలాగా? పాపులను రక్షించడానికి వచ్చాడు. ఏ వ్యక్తి పాపంలో ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది, ప్రతి ఒక్క మనిషి పుట్టుకతోను పాపం. మనము తల్లి గర్భంలో పాపంలో ఉండే జన్మించాం. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడిగా ఏ పాపం ఎరుగని వ్యక్తిగా భూలోకానికి వచ్చింది యేసుక్రీస్తు ఒక్కరే. జన్మతః మనం పాపులం. అయితే ఈ పాపము నుంచి మనం విముక్తిని చేయటానికి ప్రభు ఒక రక్షకుడిగా మన మధ్యకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే రక్షకుడు అని అందరిని అంటారా?
ఇప్పుడు నేను చెప్పాను అయితే కాలువలో పడిపోయే వ్యక్తిని చూస్తూ పర్వాలేదు బాగానే పడ్డాడు, అయ్యో ఎలా పడిపోయావు చూస్తూ ఉంటే మనం రక్షకులు అవరం. ఆ వ్యక్తిని వెంటనే కాలువలో కానీ బావిలో కానీ చెరువులో కానీ పడిన వ్యక్తిని వెంటనే దూకి అతని పైకి తీస్తే వాళ్ళు రక్షకులు అవుతారు. నేను బైబిల్ కాలేజీలో మరి 94వ సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్లో ఉన్న సమయంలో జరిగిన ఒక సంఘటన. మేమందరం బైబిల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ని మీటింగ్ కొరకు ఒక ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ ఏం జరిగిందంటే అందరూ ఒక పెద్ద కాలువ, ఆ కాలువలో స్నానం చేస్తున్నారు. మీటింగ్ కదా, మరి మేము బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్. ఆ టైంలో నాకు ఈత రాదు. నాతో పాటు ఇంకో బ్రదర్ ఉన్నాడు, ప్రభుదాస్ అన్నయ్య అని, అతను కూడా ఇప్పుడు మంచి సేవ చేస్తున్నారు. ఆ బ్రదర్ ఏం చేశారు, భయపడ మాకు రా, నాతో పాటు రా మోషే, ఇద్దరం కలిసి లోపల స్నానం చేద్దామంటే నాకేం భయము. నేను ఈలోపు ఆ భయంతో మునిగిపోయాను. కొట్టుకుపోవటం ప్రారంభించాను. రక్షించండి అంటే గబగబా ఆయన దూకేశాడు. దూకి నన్ను రక్షిద్దామని మరలా ఏం చేశాడంటే రక్షిద్దామని వచ్చేసరి ఈతేసుకుంటా. నేను ఈ యొక్క కంగారులో అప్పటికే కొంత దూరం కొట్టుకుపోయి నేనేం చేస్తానంటే ఒక రాడ్లా ఉంది అక్కడ బ్రిడ్జి, అది పట్టుకుని నన్ను రక్షించు ప్రభువా అనుకుంటుంటే ఈ టైంలో అన్న వచ్చారు. వచ్చి మోషే మరి నా ఈపు మీద ఎక్కమన్నాడు. ఈ కంగారులో ఆవేశంలో నేనేంటి అది మునిగిపోతున్నాను, నీళ్లు తాగేస్తాను, భయము కంగారులో ఎగ్గిరి మెడ మీద ఎక్కాను. ఇంకా ఆయనకి ఈత రావటంలా. ఆయన ఏం చేస్తాడు, చచ్చిపోతావు ఇప్పుడు చూడండి, ఆయన భయం ఆయనది కదా, మోషే ఇద్దరం చేస్తావు, నన్ను వదిలి అన్నాడు. ఇక నేను వదిలిపెట్టబోయేలేకే నేను అలా మెడబట్టుకుని వదలట్లా, ఎక్కడ నన్ను వదిలేస్తే నేను మళ్ళా కొట్టుకుపోతానని ఆయన మళ్ళీ ఎత్తి నీళ్ళలో పడేసి మళ్ళా కొట్టుకుపోవడం ప్రారంభించాను. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ అదే బ్రిడ్జి పట్టుకొని ఎలాడుతూ ఉన్నా. ఈసారి వచ్చాడు, ఈసారి దగ్గరికి వచ్చాను, ఇదిగో ఈసారి ఎత్తి మళ్ళీ నీళ్ళలో వేస్తా, నువ్వు నన్ను మెడ మీద ఈపు మీద ఎక్కువ కానీ మెడ పట్టుకోబాకంటున్నాడు. నాకు ఈత రాదు, అలా చేస్తే ఇద్దరం చచ్చిపోతావు, ఇద్దరు మునిగిపోతావు అన్నాడు. చూడండి, ఆ విధంగా ఆయన మొత్తానికి ఈపు మీద ఎక్కువచ్చుంటే బయటికి ఈలోపు పైనుండి కొంతమంది టవల్ వేసి పైకి లాగారు. నన్ను రక్షించాడు. ఎందుకంటే నేను ఒకసారి ఆయన మెడ మీద ఎక్కాను, ఆయన పీక పట్టుకున్నా ఆ కంగారు హడావుల్లో. అయినా సరే నాకెందుకు వచ్చిన గొడవరే, నేను కూడా చచ్చిపోతాను అనుకోకుండా మరలా ప్రయాసపడి మరి ఏ విధము చేత నన్ను రక్షించాలని రక్షించాడు. కనుక ఇప్పుడు అతను రక్షకుడయ్యాడు. నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, నేను ఇలా సజీవంగా ఉన్నా, ఈరోజు చెప్పుకోగలుగుతున్నాను సాక్ష్యం అంటే ఆ బ్రదర్ ఆ రోజు నన్ను కాపాడాడు కాబట్టి, నన్ను రక్షించాడు, నన్ను ఎంతో అపాయం తప్పించి కాపాడి నాకు రక్షకుడు ఏం చెప్పుకోగలుగుతున్నాను. అవును, యేసు ప్రభువు కూడా ప్రియ దేవుని బిడ్డలారా సర్వ మానవాళిని రక్షించాలని నా ఉద్దేశం. ఎందుకంటే మానవులు తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా జీవిస్తూ పాపములో మునిగిపోతున్న సమయంలో ఒక మానవుడిగా భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చి లోకంలోకి వచ్చి మరి సర్వమానవాళ్ళు రక్షించాలని, ఎవ్వరు పాపములో ఉండి నశించిపోకూడదు. ఒకవేళ పాపంలో ఉంటే చచ్చిపోయారనుకో, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్ళాలి. ఆ నరకంలో నుండి తప్పించాలంటే రక్షకుడిగా యేసు ప్రభు రక్షించాలి కనుక పాపులను రక్షించాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఏ వ్యక్తి నశించిపోకూడదు. ప్రభు ప్రేమ తెలియక, ప్రభు వాక్యం తెలియక ఇంకా లోకంలోనే ఉంటే లోకములో చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, వడ్డీ వ్యాపారాలు, త్రాగుడు, గుట్కా, పాన్పరాలు. ఈరోజు చూడండి మానవుని ఎలా పిండేస్తుందో. చాలామంది గుట్కాలు తినేస్తుంటారు, పాన్పరాగలు తింటారు, సిగరెట్లు, కైనీలు కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు. ఇవన్నీ ఏంటంటే మనిషిని కృంగదీస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వీటి వల్ల శరీరము క్షీణించిపోతూ ఉంటుంది, లోపల లంగ్స్ పాడవుతాయి. అందుకే దాని మీద పొగ త్రాగే వాళ్ళకి సిగరెట్ మీద పొగ త్రాగుట హానికరం అంటారు. హానికరం అని వాళ్ళ యొక్క రాస్తారు. అయినా సరే అది తెలిసి కూడా చాలామంది స్మోక్ చేయకూడదని తెలుసు తాగుతూనే ఉంటారు. ఆ గుట్కాల మీద కూడా రాస్తారు ఇది అపాయం అని. ఆ పొగ ఇవన్నీ తినటం అపాయమని కొన్ని వాటి మీద కైనీల మీద తేలు బొమ్మ వేస్తారు. ఇది తేలు కరిచినట్లుగా ఇంత అపాయమే. అయినా సరే మానవుడు వాటి ముట్టుకోకుండా ఉండలేకపోతున్నారు. కొంతమంది అవి తినలేకపోతే, అవి తాగలేకపోతే అదొక పిచ్చి పట్టినట్టు ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాటన్నిటి నుండి రక్షించాలన్నదే కదా దేవుని ఉద్దేశం. ఆ విధంగా తిని నువ్వు పాడవకూడదు, నశించిపోకూడదు, మరి పాపంలో నశించిపోకూడదని అందుకే ఆయన ఒక రక్షకుడిగా వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ జక్కయ్య దేవుని ప్రేమను తెలుసుకోకపోతే ఇంకా అందరి నోట్లో నానిపోయేవాడు. దుర్మార్గుడని, పాపని, రకరకాలుగా ఇంకా వీటిలో ఉండి ఆయన నశించిపోయేవాడు. కానీ ప్రభు వచ్చి అతను రక్షించి నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. అవును, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆయన రక్షించాలన్నది ఆయన ఉద్దేశం. యెషయా గ్రంథం 59 అధ్యాయం 1వ వచనం ఏమనుంది? రక్షింపనేర్కునేటట్లు యెహోవా హస్తం కొరచకాలేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన హస్తం ఎప్పుడు చేతులు చాపుచున్నాడు, నేను రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చదవండి ఆ మాట. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆయన హస్తము కొరచకాలేదు. ఎందుకు? నిన్ను రక్షించాలని. దేవుని వాక్యంలో ఉంది చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో దేవునికి మహిమ. ఎందుకు? ఆయన ఎలాంటి దేవుడు అని ఉంది ఇక్కడ? ఆయన మహాదేవుడు, రక్షించేవాడు. దేవునికి మహిమ. అనగా మహాదేవుడును, ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరు? మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భక్తుడు రాస్తే ఉన్నాడు, మహాదేవుడును రక్షకుడునైన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరు? మహాదేవుడు, రక్షించేవాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు కొంతమంది అనుకుంటారు ఆయన మానవుడని. ఇక్కడ ఏమంటున్నాడు? ఈయన మహాదేవుడు, ఆయన రక్షించేవాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే నువ్వు రక్షించబడతావు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని? రోమాపత్రికలో పౌలు అంటాడు కదా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని విశ్వసించిన యెడల, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు రక్షించబడాలంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, నీ జీవితంలో ఎన్నో పొరపాట్లు ఉండొచ్చు. ఇప్పటి వరకు నీ జీవితం అంతా ఇష్టానుసరిగా జీవించి ఉండొచ్చు. అయితే ఈ వాక్యం ద్వారా క్రిస్మస్ అని చాలామంది సెలబ్రేషన్ చేసుకున్నారు. మంచిదే, లోకరక్షకుడు పుట్టాడని ఎంతో ఆనందాలతో. మెయిన్ ఈరోజు మనిషి ఎలా ఉందంటే, క్రిస్మస్ వచ్చింది కదని ఎన్నడూ రానోళ్ళు కూడా క్రిస్మస్ రోజు వచ్చేవాళ్ళు ఉన్నారు మందిరానికి. కొంతమంది అన్నిట్లో మంచిగా పాల్గొంటారు. క్రిస్మస్ రోజు స్టార్ పెట్టేస్తారు, తర్వాత మంచిగా అలంకరణకు తోడ్పడతారు, డెకరేషన్లు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ప్రభుని హృదయంలో చేర్చుకోరు. ఈరోజు క్రిస్మస్ అంటే ఏదో అలంకరణ కాదు, క్రిస్మస్ అంటే పిండి వంటలే కాదు, క్రిస్మస్ అంటే క్రొత్త బట్టలు కూడా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అవి ఉన్నా లేకపోయినా, నూతన వస్త్రాలు మనకున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా రక్షకుడైన క్రీస్తుని హృదయంలో చేర్చుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అనుకుంటారు పండగ పూట క్రిస్మస్ వచ్చింది, కనీసం పిల్లలకు బట్టలు కూడా లేవు, ఏడుస్తూ దిగులు పడుతూ ఈ బాధ పెట్టుకుంటారు. అయ్యో పండుగ వచ్చిందండి. క్రీస్తుని కలిగిన వాడికి ఎప్పుడు పండుగేనండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. కాబట్టి డోంట్ వరీ, నువ్వు భయపడాల్సిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. ఒకవేళ ఈరోజు బట్టలు కొనుక్కోలేకపోయినా దుఃఖపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చిన వాటిలో ఆయన ఆరాధించు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. ప్రభువుకు మహిమ కలుగును గాక. క్రీస్తుని గణపరచడం కనుక సహోదరి సహోదరుడు ఆయన గణపరచడం నేర్చుకో. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకో. అంత మాత్రమే కాదు, ఆయన మరి ఈ యొక్క లోకములోకి వచ్చి ఏం చేసి శిలువ మరణము జయించాడని, ఆయన యొక్క మరి పునరుత్థానుడని నీ హృదయంలో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. అదే నిజమైన క్రిస్మస్. సహోదరుడా, నువ్వు రక్షించబడాలంటే నీ నోటితో ఒప్పుకోవడం ప్రారంభించు. ఎలాంటి దోషాలు, అపరాధాలు, ఎలాంటి పాపాలు నువ్వు చేసామో. ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతారు. సామెతలు 28:13 ఉంది. కాబట్టి ఈరోజు అతిక్రమం నీలో ఏమున్నాయో వాటిని ఒప్పుకోవడం ప్రారంభించు. తప్పకుండా నువ్వు రక్షించబడతా. ఒప్పుకున్న తర్వాత నువ్వేం చేయాలి? దేవునికి స్తోత్రం. ఒప్పుకున్నావు, దేవుని స్తోత్రం. మార్కు సువార్త చూడండి. ఒప్పుకున్న తర్వాత మానవుడి జీవితంలో రక్షణ పొందాలంటే 16 చదవండి. నువ్వు ఒప్పుకున్న తర్వాత నువ్వు నెక్స్ట్ పాయింట్ ఎక్కడికి వెళ్ళాలి? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. అది ఆ శిక్ష నుండి తప్పించబడాలంటే, నరక కోపం నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు నమ్మి బాప్తిసం పొందాలి. ఎవరు నమ్మాలా? ప్రభువు నమ్మాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలా. ప్రభు నీ హృదయంలో చేర్చుకోవాలి. ఆయన మానవుడిగా భూలోకానికి వచ్చాడని, ఆయన రక్షకుడని, ఆయన మన కోసం మన పాపాల నిమిత్తమే మన కొరకు భూలోకానికి ఒక మానవుడిగా వచ్చాడని నువ్వు ఆయన గుర్తించి నీ నోటితో యేసు ప్రభు అని ఒప్పుకో, పాపములు ఒప్పుకో. అప్పుడు హృదయంలో చేర్చుకుంటే నువ్వు రక్షించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వేం చేయాలా? మారు మనసు పొంది నువ్వు పాపాలు ఒప్పుకున్నా నీవు బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే నువ్వు రక్షించబడతావు. సహోదరి
సహోదరుడా, ఈరోజు నువ్వు బాప్తిస్తం పొందలేదా? ఇంకా మందిరానికి వెళుతున్నావు కానీ బాప్తిస్తం అనేది నీ హృదయం బాప్తిస్తము లేదా? హృదయంలో ప్రభుని చేర్చుకోలేదా? ప్రభుని చేర్చుకో, ప్రభుకు స్థలం ఇవ్వు, ప్రభుకు స్థానం ఇవ్వు నీ హృదయంలో. ప్రభువుని మరి అంగీకరించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం కూడా చదవండి. మీరు ఇంటికి నీళ్ళు చేరువారైతే ఎప్పుడు తొట్టిల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడైన అది ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు? మన ప్రభువును రక్షకుడు. ఆ నిత్య రాజ్యములోకి వెళ్ళాలంటే నీవు హృదయములు యేసుని చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. 2 పేతురు పత్రిక 3:8 కూడా చూడండి. దేవునికి మహిమ. హల్లెలూయా. మర్చిపోకుడి ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములైను 1000 సంవత్సరములు దినములు ఉన్నవి. కొందరు ఆలస్యమని. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ఒక్క దినం ఆయన సన్నిధిలో గడిపినా చాలు. ఒక్క దినము గట్టి 1000 దినాల కంటే శ్రేష్టము. 18వ వచనం ఏమనుంది? మన ప్రభువును రక్షకుడనైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇష్టుడును యుగాంత దినముల వరకును మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి? మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు. ప్రైజ్ ద లార్డ్. ఆయన రక్షకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన్ని హృదయంలో చేర్చుకోండి. 1 యోహాను పత్రిక 4:14 ఏమనుంది? దేవునికి మహిమ. చివరిగా చూస్తున్నట్లయితే ఈ 1 యోహాను 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల ఎడల మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవరు నరాంతుగా గాని దొంగగా గాని దుర్మార్గ గాని పర్లోజని పోగుడు గాని ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారం అని ఏది అడిగిన ఆయన మనలా ఆలకించునండి. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 1 యోహాను ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక రక్షకుడని నువ్వు గుర్తెరిగి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రక్షకుడు మన జీవితంలో ఏం చేయగలడు? ఆమేన్. నిన్ను రక్షించడానికి ఏమనుంది అక్కడ? మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపినుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాం. ఈయన సాక్ష్యం ఇస్తున్నాడు. 1 యోహాను 4:14 ఏమని? మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా పంపాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ. ఈ 1 యోహాను 4:14 ఏమనుంది? కుమారుడిగా ఆయన ఈ ఒక రక్షకుడిగా తండ్రి పంపాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఒక రక్షకుడు. దేవునికి స్తోత్రం. రక్షకుడు అంటే రక్షించేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ హృదయంలో యేసుని చేర్చుకుంటావా? యేసయ్యకు స్థానం ఇస్తావా? యేసయ్యను చేర్చుకో. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. ఈ లోకానికి రక్షించడానికి వచ్చేవారి ప్రభు నీ హృదయంలో చేర్చుకుంటే తప్పకుండా రక్షించబడతా. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములనైనా. ఇదిగో నాయన, ఇంతవరకు విత్తబడిన వర్తమానం ప్రతి హృదయంలో ఫలింపదీచేయండి. వాక్యమైన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అయ్యా, పాపులను రక్షించండి, బలహీనలను స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులను ముట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ అని సంతోషంతో సెలబ్రేషన్ చేసుకున్నావు కదా. ఆ క్రిస్మస్ అనగా రక్షకుని హృదయంలో చేర్చుకుంటే నిజమైన క్రిస్మస్. దేవునికి మహిమ కలుగును గాక. తప్పకుండా ఈ క్రిస్మస్ సంతోషాన్ని మాతో కూడా పంచుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. తప్పకుండా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. మరి మీ ప్రార్థన అవసరతలకు మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడిపేట, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.